ఇంటి దొంగను ఈశ్వరుడు కూడా పట్టుకోలేడు అని అంటారు కదా, నిజమేనోళ్ళు. ఇప్పుడు ఈ మాట ఎందుకు యాదకొచ్చిందో మీకు లాస్ట్కి ఎరకైతుంది. కానీ ఇక ఇప్పుడు ఏంటంటే మీకు ఒక సస్పెన్స్ థ్రిల్లర్ మైండ్ బ్లోయింగ్ మిస్టరీ ముచ్చట చెప్తానోళ్ళ. ఇక ఈ ముచ్చట ట్విస్ట్ మామూలుగా ఉండదోళ్ళ. అసలు మీ ఊహకు కూడా అందనే అందది. మీకు కూడా కొంచెం అంటే కొంచెం కూడా అనుమానం అనేది రానే రాదు. అయ్ గంతగానం చెప్తున్నావు, గింతగానం ఊరిస్తున్నావు, అసలు అది ఏం ముచ్చట, ఏం ట్విస్టులు, ఏం సస్పెన్సులు, జల్దిన చెప్పరాదమ్మా అని అనుకుంటున్నారా? అరే ఎక్కువ నేను కూడా ఆలస్యం చేయ, నిర్మల్కు పోయి ఆ ట్విస్టుల ముచ్చట ఓ మల్క చూసేసేద్దాం రాండ్రి నా ఎంబటి. మంచిగినుండ్రోల్లో ఇప్పుడు మనం నిర్మల్ జిల్లా వెంకటాపూర్ మహదేవపురం కాలనీలో ఉన్నాముల్లా. ఇగో ఈ ఇంట్లో అనిత, శివ అని ఆలుమొగలు ఉంటారు. అయితే ఏంది అని అంటారా, ఆడికే అత్తాన్న ఆగుర్రి. ఈ అనితక్క సర్కార్ బల్లె టీచరు. ఈమె పెనిమిటి ఆమెను దినాము బళ్ళె దించుతాడు బండి మీద. మొన్న 19వ తారీఖు నాడు ఇంట ఆమెను గట్లనే బడికాడ దించిండు. ఇంటికచ్చిండు, మళ్ళీ ఎడుకో పోయిండంట. ఇక మాపటీలి ఇంట ఆమె ఇంటికచ్చింది. చూసే వరకు ఏమున్నది, దొంగలు పడ్డట్టు అనిపించింది. బీరువాల పెట్టిన 8 తులాల బంగారం మాయమైంది. బంగారము దొంగల పాలైతే ఎంత బాధ అనిపిస్తుందో మన ఆడోళ్లకు, ఏడుపు వస్తుంది కదా. ఆ దొంగోనికి శాపాలు పెట్టుకుంటా ఆమె పోలీసులకు ఫిర్యాదైంది. పోలీసు వాళ్ళు ఎంక్వైరీ పెట్టిర్రు, సీసీటీవీలు చెక్కింగ్ చేసిర్రు. అగాగా దొంగోడు చూడుర్రీ ఇంట్లో సొత్తాండు, వీడే దొంగోడు, వీనింట్లో మన్ను పోయ్యా. ఇగో గిట్లనే తిట్టబుద్ధి అవుతుంది కాదల్లా. ఇంతకు ఎవడబ్బా అని పరీక్ష పెట్టి చూస్తే పాపం ఆ ఇంటామెకు కరెంటు షాక్ కొట్టినంత పనైంది. ఆ దొంగోడు ఎవలో ఎరికేనా, ఆమె పెనిమిటి. అరే అవునంటేనోళ్ళ సొంత ఇంటికే కన్నం వేసిండు ఆమె భర్త. ఇంటామె నగలెత్తుకపోయిండు. పాపం కున వాడెత్తు. ఇగో ఈ బంగారమే చూడుండ్రి. పోలీస్ సారు ఏమంటుండో ఇందాము. సారు అసలు ఏమైంది సారు, దొంగ మొగుడేనా? మొన్న 19వ తారీఖు రోజు నిర్మల్ పట్టణంలో స్థానిక మాదేవపుర కాలనీలో తన సొంత ఇంట్లోనే దొంగతనమైందని చెప్పి అనిత, గవర్నమెంట్ ఉద్యోగ పనిచేసేటువంటి అనిత ఆ రోజు దరఖాస్తు ఇవ్వడం జరిగింది. దరఖాస్తు ఇచ్చిన తర్వాత మన పోలీస్ టీము, క్లూస్ టీము వారి ఇంటికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి నేరస్థలాన్ని వాటిని పరిశీలించి ఆ రోజు చూడడం జరిగింది. తర్వాత అక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి సీసీ కెమెరాలని కూడా మనం అనలైజ్ చేయడం జరిగింది. చేసిన తర్వాత వాళ్ళ భర్తనే సావులే శివ అనే వ్యక్తి వాళ్ళ భర్తనే ఇంట్లో ఉన్నటువంటి 8 తులాల బంగారాన్ని మధ్యాహ్నం సమయంలో తీసుకొని దొంగతనం చేసుకొని పోయినాడని చెప్పి మనకు తెలిసింది. తర్వాత అటు వ్యక్తిని పట్టుకొని విచారించగా అతను అటు నేరాన్ని ఒప్పుకొని దొంగిలించినటువంటి బంగారాన్ని 8 తులాల బంగారాన్ని చూపించడం జరిగింది. ఆ వ్యక్తిని అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించడం జరిగింది. కావున ప్రజలందరికీ పోలీస్ శాఖ తరఫున విజ్ఞప్తి ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా హోటళ్ళ వద్ద కానీ, వారి ఇంటి ముందు కానీ, అదేవిధంగా వ్యాపార సముదాయాల వద్ద కానీ సీసీ కెమెరాలను పెట్టుకున్నట్లయితే ఈ నేరాలని అరికట్టడంలో చక్కగా అవి మాకు పనికొస్తాయి. అదేవిధంగా శాంతి భద్రతల పరిరక్షణ విషయంలో కూడా అవి చక్కటి పాత్ర పోషిస్తాయి. ఆగనట సూషిన్రా అనొల్ల ఎట్లున్నదో కథ. పాపం ఇంటామె నగలనే ఎత్తుకపోయిన ఆ మహానుభావుని ఏమనాలోల్లా. పెనిమిటే దొంగోడైండని ఎరకైనాక ఆమె మనసు ఎంత బాధపడి ఉండొచ్చు. ఇగో గిట్ల మోపైన రోల్లా పాపం ఆమెనే పొద్దుటి సంది మాపటీలు దాకా కష్టపడి కొలువు ఎత్తది. ఇక ఈ పెనిమిటి చేసిన కథనేమో ఇది. ఇక ఏమన్నా కావాలంటే ఇయ్యకపోవునా ఆమె. ఇప్పుడు చూడు అరెస్ట్ అయిపోయే, ఇంటామె కాడ కూడా ఇజ్జత్ వాయే.